కున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ సమక్షంలో విజయవాడలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రం 4వ నెల జరుగుతుంది. కేవలం 3 నెలలు పూర్తయి 4వ నెల జరుగుతుంది. అయితే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నెల్లూరు నగరంలో ఇట్లా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన నెల్లూరు రూరల్లో 26 మంది కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. కొంతమంది రూరల్ ఎమ్మెల్యేతో నడుస్తూ కొంతమంది వైసీపీలో ఆదల ప్రభావంతో నడిచిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న కార్పొరేటర్లందరూ కూడా టీడీపీలో చేరినట్టు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధారెడ్డి రాష్ట్ర కార్యదర్శి అయిన కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలోనే నెల్లూరు నగరంలోకి సంబంధించి మొత్తం నెల్లూరు రూరల్లో నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి కార్పొరేషన్ 54 డివిజన్లు ఉన్నాయి. 26 డివిజన్లు వచ్చి నెల్లూరు రూరల్ ఉంది, 28 డివిజన్లు వచ్చి నెల్లూరు సిటీ ఉంది. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి వైసీపీ తరఫున మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయన పరాజయ పాలు కావడంతో నెల్లూరు సిటీ పూర్తిగా పట్టు వీడకుండా కూడా ఆయన అనుచరుడైన ఖలీల్ని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలబెట్టాడు. అయితే ఎమ్మెల్యే కూడా ఖలీల్ కూడా ఓడిపోవడంతో నెల్లూరు సిటీ పట్టు కోల్పోవడం జరిగింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ కార్పొరేషన్ తన ఆధీనంలో తీసుకోవడానికి కూడా ముమ్మన ప్రయత్నాలు చేస్తామని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే రాత్రి 7 మంది కార్పొరేటర్లు కూడా నెల్లూరు సిటీ నుంచి కూడా నారాయణ సమక్షంలో కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఏదైతే వైసీపీ హయాంలో నోడా చైర్మన్ ఉన్న ముక్కాల ద్వారకానాథ్ టీడీపీలో కూడా రాత్రి తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో టీడీపీ నేతల మధ్య కనికాపరేశ్వర దేవస్థానం కమిటీకి సంబంధించి నారాయణ అనుచరులైన కొంతమంది టీడీపీ నేతలు అదేవిధంగా ద్వారకానాథ్ అనుచరుల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్న మొక్కల ద్వారకానాథ్ ఏదైతే టీడీపీ తీర్థం పుచ్చుకున్న దీని మీద టీడీపీ నేతలు గుర్రుమంటున్నారో దీన్ని వ్యతిరేకిస్తున్నారు పూర్తిగా. అయితే ఏదైతే నెల్లూరు నగరానికి కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ పూర్తిగా టీడీపీ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నెల్లూరు కార్పొరేషన్ సంబంధించిన 18 మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరతారని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా 7 మంది కార్పొరేటర్లు మాత్రం ముక్కాల ద్వారకానాథ్ మాజీ నోడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్తో కలిసి కూడా రాత్రి విజయవాడలో నారాయణ సమక్షంలో చేరడం జరిగింది. అయితే ఇంకా కొంతమంది కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరడానికి సమీకరణలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీంతో ఇటీవల కాలంలో ఎన్నికల్లో నారాయణతో కూడా నడిచిన టీడీపీ నేతలంతా కూడా దీని మీద గుర్రుగున్నారు, పెద్ద ఎత్తున అభ్యంతరం చేస్తున్నారు, వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ పరిణామాలు ఎలా జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది. ఇటు వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ని అదేవిధంగా టీడీపీలో ఉన్న నేతల్ని ఇద్దరిని కూడా సమన్వయం చేసుకుంటూ కూడా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని నడిపించడానికి నారాయణ ఎలాంటి ప్రయత్నాలు తీసుకుంటాడు, ఎలాంటి అడుగులు ముందుకేస్తాడో అని ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఉన్న కార్పొరేటర్లు గొడవలు, కొంతమంది కేసులు, అక్రమాలు జరిగి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారని దీని మీద పెద్ద ఎత్తున నగర ప్రజలు కూడా గుసగుసలాడుతున్నారు. దీని మీద తీవ్ర వ్యతిరేకత కూడా ఉంది. అయితే రానున్న రోజులు ఇంకా పెద్ద ఎత్తున సమీకరణలు జరుగుతుందని కూడా తెలుసుకోవచ్చు. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి పూర్తిగా వైసీపీకి నాయకులు లేకుండా చేయాలని కూడా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తూ కూడా ఒక కాలంలో ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా వైసీపీకి నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లా పూర్తి భారీ షాక్ తగులుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్య అనుచరులు నెల్లూరు నగరానికి సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులందరూ కూడా ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నెల్లూరు జిల్లాకు సంబంధించిన నెల్లూరు నగరానికి సంబంధించిన రాజకీయ సమీకరణ ఎలా ఉన్నాయో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.